శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. కోవిడ్ తో చనిపోయిన సఫాయి కర్మచారులకు ₹1,00,00,000 పారితోషికం ఇవ్వడం జరుగుతుందని జాతీయ సఫాయి కర్మచారీస్ కమిషన్ సభ్యులు డాక్టర్ పిపి వావా తెలిపారు. కలెక్టరేట్లోని కలెక్టర్ సమీక్ష సమావేశ మందిరంలో మాన్యువల్ స్కావెంజీ ఉపాధి నిషేధించడం, వారి పునరావాసం చట్టం 2013పై సమీక్ష నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ సఫాయి కర్మచారీలు మాన్యువల్ స్కావెంజింగ్ ఉపాధిని నిషేధించడం మరియు వారి పునరావాస చట్టం 2013ను ఈ జిల్లాలో ఖచ్చితంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ఈఎస్ఐ హాస్పిటల్స్ గురించి అవేర్నెస్ కల్పించాలని, మున్సిపాలిటీల్లో పనిచేసే సఫాయి కరందారీలకు నియమ నిబంధనలతో కూడిన నియామక పత్రాలు ఇవ్వాలని సామాజిక కార్యకర్త మిట్నసల బెంజమిన్ అన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ నందు పనిచేసే వర్కర్లకు డ్రెస్సింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, తాగునీరు వసతి కల్పించాలని, గుర్తింపు లేని శవాలను శానిటేషన్ సిబ్బందితో మోయిస్తున్నారని తెలిపారు. మాన్యువల్ స్కావెంజింగ్ ఉపాధిని నిషేధించడం, వారి పునరావాస చట్టం 2013 వివరిస్తూ జిల్లాలో 2 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, వాటికి ఇంతవరకు రిలీవ్ అందలేదని, కొన్ని వర్క్స్ ఏరియాలో సెక్సువల్ హెరాస్మెంట్ జరుగుతుందని సామాజిక కార్యకర్త డాక్టర్ కిషోర్ కుమార్ మందా తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ కె నాగేశ్వరరావు, డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆర్డీఓ జీబీ సుబ్బారెడ్డి, కనిగిరి ఆర్డీఓ పి జాన్ ఐర్విన్, జిల్లా పంచాయతీ అధికారి టి ఉషారాణి, మున్సిపల్ కమిషనర్ ఎం జగదీశ్వరరావు, పీడీసీసీ బ్యాంక్ మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు, పీడీసీసీ బ్యాంకు సీఈఓ ఈ కోటిరెడ్డి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కె గోవిందమ్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ సఫాయి కర్మచారులుగా వర్క్ చేస్తున్నటువంటి హాస్పిటల్లో అయితేనే, మున్సిపాలిటీస్లో అయితేనేమి, మరియు అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అయితేనేమి, లేబర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి లేబర్స్ ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో వారు ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు, మరియు వారికి సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సినటువంటి వృత్తి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ షేర్స్ ఎలా కల్పిస్తారు అనేటువంటి విషయంగా మన జిల్లాకు ప్రప్రదంగా సఫాయి కర్మచారి సెక్రటరీ మెంబర్ గారు ఈరోజు రావడం జరిగింది. వైఫ్ को एम्प्लॉयमेंट देगा. If there is no vacancy, supernumerary post should be created and his wife should be employed. बच्चों स्टूडेंट्स का to पूरा ये एजुकेशनल expense up to 12th standard or around above that they will be provided. SC development officer should draw the amount in consultation with the education department how much amount is required to complete his education. That should be deposited in the joint account of the officer and the student. उसका father को 50,000 rupees per month we have to give as a pension. That should be your officer should draw joint account of the officer and the beneficiary मरने वाले को father को. Government these are the implications of the allowed to we need our सफाई कर्मचारी are there. Very good clarity about this act, prohibition of employment as manual scavengers under Rehabilitation Act. And also whatever we have discussed today on the points raised by the district vigilance committee members also will ensure that will redress all the issues that we have discussed today and will ensure the safety of the Safai Karamcharis who are working in Prakasam district. ఉప్పుగుండూరు నుండి గుండ్లపల్లి గ్రోత్ సెంటర్కు అక్రమంగా 200 బస్తాలు రేషన్ బియ్యంతో వెళుతున్న లారీని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ కేవీఆర్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో అధికారులు బి నిడమనూరులో దాడి చేసి పట్టుకున్నారు. లారీ డ్రైవర్ విజయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలుకు చెందిన గుట్లపల్లి చిన్న మామిడిపాడుకు చెందిన చక్రి అనే వ్యక్తులు ఆధ్వర్యంలో ఓ రేషన్ మాఫియా నడుస్తుందని సమాచారం. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని ఒంగోలు మార్కెట్ యార్డుకు తరలించి గోడెంలో ఉంచారు. కార్యక్రమంలో దొనకొండ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎస్ రామనారాయణ రెడ్డి, సింగరాయకొండ డిటిసిహెచ్ కృష్ణమోహన్, పొదిలి డిటికే డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇటువంటి వాటికి ఎవరూ సహకరించవద్దని కోరారు.
ఇవి మన ఈస్ట్ గోదావరి స్వర్ణ రకం బియ్యం. స్వర్ణ అంటారు వీటిని. ఈస్ట్ గోదావరి నుంచి వస్తుంది. మనకు వ్యాగన్లో రైల్లో వస్తాయి. మనం ఇక్కడ నుంచి అందరికి డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. 4వ తారీఖు అర్ధరాత్రి సుమారుగా 2 గంటల సమయంలో చీరాల నుంచి పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని వచ్చిన సమాచారం మేరకు నేను ఒంగోలు ఎన్ఫోర్స్మెంట్ డీటీ కృష్ణమోహన్, అలాగే దొనకొండ డీటీ రామనారాయణ రెడ్డి, అలాగే పొదిలి డీటీ డేవిడ్ రాజు, అలాగే సింగరాయకొండ డీటీ సిహెచ్ కృష్ణమోహన్లని నాగులూరుపాడు సెంటర్లో మాకు రాబడిన సమాచారం మేరకు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే అక్కడికి ఈ వెహికల్లో సుమారు 200 బస్తాలతోటి వెహికల్ వస్తుంది కనపడింది. మేము దాన్ని ఆపితే అతను ఆపకుండా వెళ్తుంటే మేము నిడమానూరు దగ్గర వెహికల్ ఆపడం జరిగింది. దాన్ని సీజ్ చేసి రాత్రి ఒంగోలు ఎమ్మెల్యేస్ పాయింట్కి గోడౌన్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ అన్లోడ్ చేసేసి వీరి మీద కేసు నమోదు చేస్తున్నాము. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే ఇటువంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే చట్టప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికి మాకున్న అధికారులు మాకు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇటువంటి వాటి మీద ఎక్కువగా దాడులు చేయమని చెప్పేసి ఇంకా తీవ్రమైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, ఎవరిని కూడా స్పేర్ చేయొద్దని చెప్పేసి మాకు జాయింట్ కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చున్నారు. దానికి అనుగుణంగా మేము కూడా ఈ యొక్క దాడులను ఇంకా తీవ్రతరం చేసేటువంటి అవకాశం ఉంది, తప్పకుండా చేస్తాము. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడకూడదని తెలియజేస్తున్నాం. చీరాల నుంచి వస్తున్నాను సార్, కావాలి వెళ్తున్నాను. విజయ్ కుమార్. నేను లీజీ తీసుకున్నా బండిని, తీసుకుని తిప్పుకుంటా ఉంటాను. వేరే చిన్న అన్న అని తెలిసిన అన్న కారుకి పని చేసేవాడిని. నేను పని చేసుకుంటా అన్నానంటే బండి ఇచ్చారు, తిప్పుకుంటా ఉన్నాను. అధికారులు ఆపమన్నప్పుడు ఆపకుండా వెళ్తే మరి సమస్య కదా? తెలియదు సార్ నాకు. తెలియదంటే మరి ఇప్పుడు నీకేం సమస్య లేనప్పుడు ఆపడం ఇబ్బంది లేదు కదా? అవును సార్. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలు సభ్యులుగా ఉన్నటువంటి వారికి ఆర్థిక ప్రోత్సాహం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పీఎం స్వానిధి పథకాన్ని ప్రవేశపెట్టారని, ప్రతి ఒక్క సభ్యురాలు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మెప్మా సిటీ మిషన్ మేనేజర్ డిసిహెచ్ కొండయ్య అన్నారు. నగరంలో మెప్మా కార్యాలయంలో పీఎం స్వానిధి సమృద్ధి కార్యక్రమాలలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఇప్పటికీ చిరు వ్యాపారులకు 12,000 మందికి పీఎం స్వానిధి పథకం ద్వారా రుణాలు ఇప్పించడం జరిగిందని కొండయ్య అన్నారు. మొదటి విడత 10,000, రెండో విడత 20,000, మూడో విడత నుంచి 50,000 రూపాయల లెక్కన అందించడం జరుగుతుందన్నారు. లబ్ధిదారుడు డిజిటల్ పేమెంట్ ద్వారా రుణం తిరిగి చెల్లించుకోవచ్చునన్నారు. అలాగే ప్రధానమంత్రి సమృద్ధి యోజన, సురక్ష బీమా యోజన పథకాలు ఉన్నాయని అవి సచివాలయం ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. గతంలో 1,00,000 రూపాయలు ఉండే పథకాన్ని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 5 లక్షలు పెంచిందని, యాక్సిడెంట్లు పాలసీని 10 లక్షల రూపాయలకు పెంచిందని, అందువల్ల తెల్ల రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మొత్తం కూడా 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు వారు వారి ఆధార్తో సహా సచివాలయంలో నమోదు చేసుకుంటే ఏదైనా ప్రమాదం జరిగితే ప్రోత్సాహకానికి సంబంధించిన సాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిఓలు రవీంద్ర, సుబ్బారావు, రమణమ్మ, రాజేశ్వరి, మరియమ్మ, మాధవీలత తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అన్ని పట్టణాలలో అన్ని బ్యాంకులకి ఆదేశాలు ఇచ్చి చిరు వ్యాపారస్తులు, వీధి వ్యాపారస్తులకి వాళ్ళకి పెట్టుబడి రూపంలో మొట్టమొదటిసారిగా 10,000 రూపాయలు ఇవ్వండి, 10,000 రూపాయలు తిరిగి కట్టిన వాళ్ళకి 20,000 రూపాయలు ఇవ్వండి, 20,000 రూపాయలు కూడా తిరిగి కట్టితే 50,000 ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈ ఒంగోలు పట్టణంలో ఇప్పటి వరకు మనం 12,000 మందికి పీఎం స్వానిధి లోన్లు ఇప్పించాం. 10,000 తీసుకున్నారు, 20,000 తీసుకున్నారు, 50,000 కూడా తీసుకొని కట్టుకుంటూ ఉన్నారు. ఇంకా రెట్టింపు రుణాలు పొందాలి అని అనుకున్నవాళ్ళు కానీ, ఇంకా మాకు లోన్ రాలేదన్నవాళ్ళు కానీ సంఘంలో ఉంటే చాలు, సంఘం ఉంటే అదే అర్హత,
సంఘంలో ఉండి మాకు లోన్ కావాలంటే ఖచ్చితంగా మీ ఆర్పీని సంప్రదించండి. మీ ఆర్పీ ద్వారా ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసి అవి మేము బ్యాంకు ఫార్వర్డ్ చేస్తాం, మీకు లోన్ మంజూరు అవుతుంది. ఇది దీని యొక్క ఆవశ్యకత. అలాగే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అమలవుతున్నటువంటి 7 సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఆ సంక్షేమ పథకాలపై విస్తృతమైనటువంటి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ సమృద్ధి క్యాంపు నిర్వహించి ప్రతి నెల మొదటి వారం ఇలాగే క్యాంపు నిర్వహించి రోజుకు 60 నుంచి 70 మందితో ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసి సమృద్ధి క్యాంపు ద్వారా వీటిపై విస్తృతమైనటువంటి అవగాహన కల్పించడం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. ఈ రెండు వచ్చేసి సచివాలయంలో చేస్తారు, అలాగే బ్యాంకులో చేస్తారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా అనేది మన కుటుంబంలో ఎవరైతే 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వయసు మధ్య ఉన్న ఎవరైతే ఉన్నారో ఈ స్కీమ్లో నమోదు చేసుకొని సంవత్సరానికి 430 రూపాయలు చెల్లించి కనుక ఈ స్కీమ్లో కనుక నమోదైనట్లయితే ఏదైనా అనుకోని కారణాల రిస్క్ జరిగితే కనుక ఆ సంవత్సర కాలంలో రిస్క్ జరిగితే నామినీకి నష్టపరిహారం కింద ఇంతకుముందు 1,00,000 రూపాయలు ఉండేది సహజ మరణం అయితే ఇప్పుడు 5 లక్షల వరకు పెంచడం జరిగింది. సహజ మరణం అయితే ఇంతకుముందు నామినీకి నష్టపరిహారం కింద 1,00,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసి 5 లక్షల వరకు పెంచడం జరిగింది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఇది వయసు వచ్చేసి కుటుంబంలో ఎవరైతే 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వయసు మధ్య ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇది బ్యాంకులో చేస్తారు, సచివాలయంలో చేస్తారు. సచివాలయంలో ఎవరైతే చేయించుకుంటారో అంటే ఎంతమంది అంటే రైస్ కార్డులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ సచివాలయంలో వేస్తారు. వాళ్ళకి ₹1 కూడా చెల్లించాల్సిన పని లేదు, వాళ్ళకి మన రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎవరైతే బ్యాంకులో చేసుకుంటారో వాళ్ళు మాత్రమే బ్యాంక్ అనేది డబ్బులు కట్టాలి. బ్యాంకులో చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సచివాలయం చేసుకున్న వాళ్ళు ₹1 కూడా కట్టకుండా అవసరం లేదు, వాళ్ళకి మన రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. బ్యాంకులో చేసుకున్నా సచివాలయం చేసుకున్నా మీరు వెళ్ళేటప్పుడు మీతో పాటు కేవైసీ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. ఏవేంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోటో, అలాగే మీకు ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అలాగే ఫోటో ఇవి రెండు తీసుకెళ్ళాలి. రెండవది ప్రధానమంత్రి సురక్ష బీమా ఇది యాక్సిడెంటల్ పాలసీ. ఏదైనా ప్రమాదశాత్తు మరణిస్తేనే ఈ స్కీమ్లో వర్తిస్తుంది. ఇది సంవత్సరానికి ₹20 మాత్రమే. వయసు వచ్చేసి 50 సంవత్సరాలు దాటి 70 సంవత్సరాల వయసు మధ్య ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్లో కనుక నమోదైనట్లయితే 1 సంవత్సర కాలంలో ఆ సంవత్సర కాలం ఏదైనా ప్రమాదశాత్తు కనుక యాక్సిడెంట్లు కనుక జరిగితే కనుక అనుకోకుండా నామినీకి ఇంతకుముందు 5 లక్షలు ఉండేది, ఇప్పుడు దాన్ని 10 లక్షల వరకు పెంచడం జరిగింది. మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి కూడా ఎవరైతే సచివాలయం చేయించుకుంటారో వాళ్ళకి ₹1 చెల్లించాల్సిన పని లేదు. వాళ్ళ తరఫున నగరంలోని భాగ్యనగర్లో గల సాంఘిక సంక్షేమ హాస్టల్లో బాలికల సమస్యలు తెలుసుకునేందుకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ తమీం అన్సారియా ఆకస్మిక తనిఖీలు చేపట్టి 24 గంటలు గడవక ముందే అధికారులు చర్యలు చేపట్టారు. సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం ఆవరణలో ఉన్న చిల్ల చెట్లను జేసీబీ సహాయంతో తొలగించడంతో పాటు డ్రైనేజ్ సమస్యకు పరిష్కార మార్గం చూపారు. హాస్టల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించారని విద్యార్థులు తెలిపారు. హాస్టల్ చుట్టూ ఉన్న చిల్ల చెట్లను తొలగించడంతో పాటు ప్లే గ్రౌండ్లో ఉన్న పిచ్చి మొక్కలను జేసీబీ సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి కళ్యాణి విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ హాస్టల్స్కు వచ్చి తనిఖీ చేసిన 20 గంటల్లో జేసీబీ సహాయంతో చిల్ల చెట్లు తొలగించడంతో పాటు పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ తమీం అన్సారియాలకు కృతజ్ఞతలు తెలిపారు. నేను దామచర్ల సక్కుబాయమ్మ కాలేజ్లో చదువుతున్నాను. 2 రోజుల క్రితం ఇక్కడికి ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, కలెక్టర్ గారు రావడం జరిగింది. మా సమస్యలను అడిగి కనుక్కున్నారు. వెంటనే 12 hours లోపు యాక్షన్ తీసుకోవడం జరిగింది. మాకు చాలా సంతోషకరంగా ఉంది.
మా సమస్యలు ఫుడ్ విషయం ఏమేంటి అన్నీ అడిగారు. మేము చెప్పాము. వాటి గురించి తెలుసుకొని వెంటనే యాక్షన్ తీసుకొని ఇలా చేయటం ఎంతో ఆనందంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. SW2 హాస్టల్లో నేను ఉంటున్నాను. అయితే 2 రోజుల క్రితం మా హాస్టల్కి కలెక్టర్ గారు, మినిస్టర్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. అలాగే వచ్చి మాతో మా సమస్యలన్నీ ఆయన తెలుసుకున్నారు. మమ్మల్ని అడిగి తెలుసుకొని 12 hours లోపే మాకు ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా జరిగించడం జరిగింది. యాక్షన్ తీసుకున్నారు త్వరగా. అలాగే మాకు నీట్గా ఇక్కడ మురికి కాలువ అవన్నీ ఉండేవి. మా హాస్టల్ మొత్తం చెట్లతోటి ఇలా నిండిపోయి ఉండేది. మాకు దోమలు అవన్నీ కూడా వస్తూ ఉండేసరికి ఇంకా సార్ అవన్నీ యాక్షన్ తీసుకోవడం జరిగింది. 12 hours లోపు మాకు ఇలాగా మా హాస్టల్కి ఇంత యాక్షన్ తీసుకున్నందుకు మీకు చాలా థ్యాంక్ యూ సార్. నాసి రకం మోనోడాన్ బ్లాక్ టైగర్ రకం రొయ్య పిల్లలను ఉత్పత్తి చేసే హెచ్చరీస్పై చర్యలు తీసుకోవడంతో పాటు గత 2 సంవత్సరాలుగా నాణ్యత లేని రొయ్య పిల్లలను కొనుగోలు చేసి సాగు చేసి నష్టపోయిన రైతులకు హెచ్చరీస్ నుండి నష్టపరిహారం ఇప్పించాలని ప్రకాశం జిల్లా రొయ్య రైతుల సంఘం ప్రతినిధులు కలెక్టర్ తమీం అన్సారియాను కలిసి విన్నవించారు. జిల్లాలో 27,000 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోందని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా వెనామీ రకం రొయ్యలకు మార్కెట్లో గిట్టుబాటు లేక రైతులు నష్టపోయారన్నారు. ఈ పరిస్థితుల్లో మోనోడాల్ బ్లాక్ టైగర్ రొయ్యలకు మార్కెట్లో డిమాండ్ ఉండడంతో ఈ రకం రొయ్యలు సాగు చేయడానికి రైతులు ముందుకు వచ్చారన్నారు. గత 2 సంవత్సరాలుగా బ్లాక్ టైగర్ రొయ్య పిల్లల ఉత్పత్తి చేసే హెచ్చరీలు నాసి రకం పిల్లలను ఉత్పత్తి చేసే రైతులకు విక్రయిస్తున్నారన్నారు. ఆ పిల్లలతో పెరుగుదల లేక ఇతర వ్యాధులు ప్రబలి ప్రతి రైతు చెరువుకు 5 లక్షలు నష్టపోయారని కలెక్టర్కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కోస్టల్ ఆక్వా అథారిటీ ఆఫ్ ఇండియా ఏపీ మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి నష్టపోయిన రైతులను ఆదుకోవడంతో పాటు నాణ్యమైన రొయ్య పిల్లల ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు దుగ్గినేని గోపినాథ్, ప్రధాన కార్యదర్శి గుంటూరు సుబ్బారెడ్డి, పమిడి సుబ్బారావు, కె రమేష్ రెడ్డి, నాన్నే సంతోష్ బాబు, మన్యం సింగయ్య, నాన్నే రమేష్ తదితరులు రైతులు పాల్గొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నాసి రకం మోనోడాన్ బ్లాక్ టైగర్ రొయ్య పిల్లల వలన రైతులు గత సంవత్సరం ఈ సంవత్సరం ఎకరా చెరువు సాగు చేసినటువంటి రైతు సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల దాకా ప్రతి సంవత్సరం నష్టపోయారు. దీని మీద యాచరీ ప్రతినిధుల్ని రైతులందరూ నాసి రకం సీడ్ వస్తూ ఉంది, ఈ గ్రోతులు రావటం లేదు అని చెప్పేసి వాళ్ళని సంప్రదించడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇక్కడ చూసి కూడా పోయారు. ఈ మోనోడాను 4 నెలల కాలంలో 50 గ్రాముల దాకా ఇది గ్రోత్ వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే గత సంవత్సరం ఈ సంవత్సరం 4 నెలల కాలానికి 10 గ్రాముల నుండి 15 గ్రాముల దాకా మాత్రమే ఎదుగుదల ఉండి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా రాక ఎకరాకి 4 నుంచి 5 లక్షల రూపాయల దాకా నష్టపోయారు. ప్రస్తుతం వర్షాకాలం పంటని సాగు చేయడానికి రైతులు చెరువులను సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ చెరువుల్లో ఏ రకం రొయ్యలు సాగు చేయాలో తెలియనటువంటి అయోమయ స్థితిలోకి రైతు వేయి ఉన్నారు. కారణం ఏంటంటే వెనామీ రకం రొయ్యలు సాగు చేద్దామంటే వాటికి గిట్టుబాటు ధరలు లేవు. అలానే మోనోడాను సాగు చేద్దామంటే అది అసలు నాసి రకం సీడా మంచి సీడా అర్థం కానటువంటి ఈ స్థితిలో అసలు ఏ పంట సాగు చేయాలో అర్థం కాని స్థితిలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని రైతులందరంగా కలవటం జరిగింది. అలానే భవిష్యత్తులో నష్టపోకుండా ఉండాలంటే ఏమేమి చర్యలు తీసుకోవాలి అన్నీ కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. కలెక్టర్ గారు మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి భవిష్యత్తులో ఇట్లాంటి నష్టం జరగకుండా అలానే నష్టపోయినటువంటి రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. విద్యుత్ వినియోగదారులు ఇకపై తమ విద్యుత్ బిల్లులను CPDCL పేమెంట్ యాప్ ద్వారా మాత్రమే చెల్లించాలని విద్యుత్ శాఖ జిల్లా అధికారి KVG సత్యనారాయణ తెలిపారు. నగరంలోని విద్యుత్ భవనంలో ప్రకాశం జిల్లా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ కె సుబ్బారావు అధ్యక్షతన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. RBI మార్గదర్శకాల ప్రకారం విద్యుత్ శాఖకు ప్రత్యేక యాప్ రూపొందించడం జరిగిందని SE KVG సత్యనారాయణ అన్నారు. CPDCL ఈ యాప్ ద్వారా మాత్రమే వినియోగదారులు పేమెంట్ చెల్లించాలని తెలిపారు. CPDCL యాప్లోకి వెళ్లి ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించుకోవచ్చునన్నారు. ఇక నుంచి నేరుగా ఫోన్పే, గూగుల్ పే, పేటీఎంలు విద్యుత్ బిల్లులు చెల్లించడం
కుదరదని యాప్ ద్వారా మాత్రమే చెల్లించాలని తెలిపారు. దీన్ని ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. సమావేశంలో ఈఈ శ్రీనివాసరావు, డిఈ టెక్నికల్ హైమావతి, ఏడీఈఆర్ మోహన్ రావు, ఒంగోలు 2 విజిలెన్స్ సిఐ బీటీ నాయక్, సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ కె సుబ్బారావు, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఏసీడీ కలెక్షన్ అనేది లాస్ట్ మంత్ చాలా పూర్గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అది గుర్తుపెట్టుకొని ఏసీడీ కలెక్షన్ అనేది ఖచ్చితంగా ఈ నెలలో రావాలి. డీ లిస్ట్లో కూడా వచ్చింది. డీ లిస్ట్లోకి వచ్చినా కూడా ఇంకా పెండింగ్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఏసీడీ కలెక్షన్ బిల్లు సీసీ బిల్ తోటి ఏసీడీ అనేది కంపల్సరీగా కట్టించుకోండి. రీడింగ్స్ పర్సూ చేయండి. ఇక లాస్ట్లో ఇప్పుడు ఈ 2 months తర్వాత ఇప్పుడు ఈ యాప్లన్నీ త్రూ మన ఏపీసీపీడీసీఎల్ యాప్ నుంచే వెళ్ళాలి. కాబట్టి ఏపీసీపీడీసీఎల్ యాప్ని 2 రకాలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవన్నీ మీకు పాంప్లెట్లు ఆల్రెడీ ఇప్పుడు ఈవినింగ్ తలా ఒక 10,000 20,000 ఇస్తారు. అవి తీసుకుపోయి ప్రతి రీడర్కి ఇవ్వండి. ప్రతి సర్వీస్కి రీడింగ్ తీసిన వెంటనే బిల్లుతోటి పాంప్లెట్ ఇవ్వమని చెప్పండి. బిల్లు తీసిన వెంటనే పాంప్లెట్ కూడా ఇచ్చేయమని చెప్పండి. విద్యుత్ వినియోగదారులు 10 లక్షల మంది దాకా విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. 70% పేమెంట్ డిఫరెంట్ పేమెంట్ యాప్స్ ఫోన్పే కానీ పేటిఎం కానీ గూగుల్ పే కానీ దీని ద్వారా కడుతున్నారు. 30% మాత్రం మా రెవెన్యూ కలెక్షన్ సెంటర్స్ మరియు ఈఆర్ఓ కౌంటర్ దగ్గరికి వచ్చి కట్టడం జరుగుతుంది. దీంట్లో ఈ మధ్య రీసెంట్గా ఇచ్చిన ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము వాళ్ళు ఏంటంటే పేమెంట్ యాప్స్ అనేవి వాళ్ళు జీపే, ఫోన్పే, పేటిఎం వాళ్ళు ముందు వాళ్ళు కట్టించుకొని డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడతాయి. పడిన తర్వాత వాళ్ళ కమిషన్ మినహాయించుకొని మిగతా డబ్బులు మాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే అట్లాగే మేము ఎట్లయితే ఒక పేమెంట్ యాప్ని వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చామో అట్లాగే రైల్వేస్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా కానీ దానికోసం ఏమవుతుందంటే కొంత అక్కడక్కడ కూడా ఇప్పుడు పేటిఎం యాప్లో చూస్తుంటారు. కొంత అక్కడక్కడ కూడా కొంత మిస్అప్రాపరేషన్ జరిగాయి. ఎందుకంటే వాళ్ళు పేమెంట్ రిసీవ్ అయిన తర్వాత లేట్గా మాలాంటి కస్టమర్స్కి వాళ్ళు రిమిట్ చేసేవారు. అందుకని ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఎవరి యాప్ వాళ్ళే డెవలప్ చేసుకొని వాళ్ళ యాప్లో నుంచి ప్రతి కన్జ్యూమర్ డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అగైన్ గేట్వే వచ్చేసి ఫోన్పే, పేటిఎం, జీపే ఉంటుంది. దీంట్లో ఏంటంటే డబ్బులు డైరెక్ట్గా పేటిఎం ద్వారా వీటి ద్వారా మాకు వస్తాయి, డైరెక్ట్గా మాకు వస్తాయి. ఆ తర్వాత వాళ్ళ కమిషన్ మేము ఇస్తాం. సో ఆ విధంగా కొంత సవరణ వచ్చింది. ఈ యాప్ అనేది డెవలప్ చేసి మేము అందరికీ సర్క్యులేట్ చేసాం. అట్లాగే సుమారుగా 10 లక్షల కన్జ్యూమర్స్ ఉంటే 10 లక్షల పేమెంట్ 10 లక్షల ప్రకటనలు కూడా ఈ క్లిప్పింగ్స్ కూడా మా స్పాట్ బిల్లింగ్ రీడర్స్ ఎక్కడైతే రీడింగ్ ప్రతిరోజు తీస్తారో వాళ్ళ ద్వారా ఇంటింటికి చేర్చడం జరిగింది. ఈ కన్జ్యూమర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క కన్జ్యూమర్ కూడా మా సిపిడిసిఎల్ పేమెంట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ఫోన్పే వీటిలో కూడా వాళ్ళు పే చేయొచ్చు. వాళ్ళకి ఆప్షన్ వస్తుంది, చేసుకోవచ్చు. ఇక నుంచి డైరెక్ట్గా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ జీపే మన పేటిఎం ద్వారా కానీ వాళ్ళు డైరెక్ట్గా చేస్తే మేము యాక్సెస్ వాళ్ళకి ఇవ్వట్లేదు. ఆ యాప్స్లో డైరెక్ట్గా వాళ్ళు పేమెంట్ చేయడానికి అవకాశం లేదు ఈ నెల నుంచి. అందుకని కంపల్సరీగా మా డిపార్ట్మెంట్ యాప్ సిపిడిఎస్ఎల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ పేమెంట్ గేట్వేలు ఏ గేట్వే అయినా ద్వారా కానీ పే చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది విద్యుత్ వినియోగదారులందరూ కూడా గమనించి యాప్ని డెవలప్ చేసుకొని పేమెంట్ని డిజిటల్ పేమెంట్ రూపంలోనే కట్టాలని విద్యుత్ వినియోగదారులందరికీ కూడా జిల్లాలో ఉండే విద్యుత్ వినియోగదారులు కూడా నేను విజ్ఞప్తి. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా కలవచ్చని ముస్లిం మత పెద్దలకు కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. నూతనంగా జిల్లాకు కలెక్టర్గా వచ్చిన తమీం అన్సారియాను ముస్లిం మత పెద్దలు కలిసి పుష్పగుచ్చం అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షులు రఫీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్కే ఖాదర్ బాషా, జిల్లా మహిళా అధ్యక్షురాలు సయ్యద్ షబానా, పఠాన్ సర్దార్, ఎస్కే అబ్దుల్ రహీం, రెహమాన్ భాషా తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీలో బీకామ్ జనరల్ కోర్సు చేరాలంటే ప్రకాశం జిల్లాలో ఒక దామచర్ల సక్కుబాయమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో మాత్రమే అవకాశం ఉందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి కళ్యాణి తెలిపారు. దామచర్ల సక్కుబాయమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కళాశాలలో డిగ్రీతో పాటు ప్రత్యేకంగా బీకామ్ జనరల్ కోర్సు ఈ సంవత్సరం నుండి అడ్మిషన్స్ జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో ఏ కళాశాలలో ఈ కోర్సు లేదని ఒక మహిళా డిగ్రీ కళాశాలలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. బీకామ్ జనరల్ కోర్సు 3 సంవత్సరాలు పూర్తయిన వెంటనే విద్యార్థులకు 30,000 జీతం వచ్చే ఉద్యోగాలు ఉన్నాయన్నారు. పీజీ చేరాలనుకున్న విద్యార్థులకు కళాశాలలో రీఎంబర్స్మెంట్ సౌకర్యం ఉందని, అది కూడా పీజీ సెట్ క్వాలిఫై అయి ఉండాలన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థులు బాగా పెరిగారన్నారు. ఈ సంవత్సరం ఇప్పుడు ఓఏఎండిసి ద్వారా ఆన్లైన్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఈ డిస్ట్రిక్ట్ మొత్తానికి కూడా ఇక్కడ సెంటర్ ఇవ్వడం జరిగింది. వెరిఫికేషన్కి కానీ అడ్మిషన్స్ ప్రాసెస్లో రిజిస్ట్రేషన్స్ చేయించుకోవటం, వెరిఫికేషను, వీటన్నిటికీ కూడా ఇక్కడ సహాయక ఒక సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది గవర్నమెంట్ ద్వారా. మరియు ఈ కళాశాలలో మా వద్ద బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, దెన్ బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ బాటనీ, దెన్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీకామ్ జనరల్. ఈ సంవత్సరం కొత్తగా బీకామ్ జనరల్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ కళాశాలలో. మరి డిస్ట్రిక్ట్లోనే ఎక్కడా లేని ఒక కోర్సు, అంటే ప్రభుత్వ కళాశాలల్లో మరెక్కడా లేదు ఇది. ఈ అవకాశం మా కళాశాలలో, మా ప్రభుత్వ కళాశాలలో మాత్రమే ఉంది. బి వొకేషనల్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. ఈ కోర్సు 3 years ఉంటుంది. మొదటి సంవత్సరం కాలేజీలో క్లాసులు జరిగిన, సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్, థర్డ్ ఇయర్ కంప్లీట్గా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ జరుగుతుంది. దీనివల్ల వచ్చే సర్టిఫికేట్ వాళ్ళు సర్టిఫై చేస్తారంటే గవర్నమెంట్ ద్వారా సర్టిఫై చేయటం జరుగుతుంది. ఈ కోర్స్ పూర్తయిన ప్రతి విద్యార్థినికి 30,000 నుండి 50,000, అంటే కనీస వేతనం 30,000 ఈజీగా వస్తుంది. ఈ కోర్సుకి బయట కూడా చాలా డిమాండ్ ఉండటంతో మా కమిషనర్ పోలా భాస్కర్ గారు ఈ కోర్సుని మీకు ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అని కేవలం మన మొత్తం ఈ డిస్ట్రిక్ట్లో మన కళాశాలకి మాత్రమే ఈ అవకాశం అందించారు ప్రభుత్వ కళాశాలల్లో. కాబట్టి ఈ స్టూడెంట్స్ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పీజీ చేయదలుచుకున్న విద్యార్థినులు గవర్నమెంట్ కళాశాలల్లో చేరితే ఖచ్చితంగా ఫీజు రీఎంబర్స్మెంట్ అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థినులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. హోప్ స్వచ్ఛంద సంస్థ ద్వారా రానున్న రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత దగ్గర కావాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కోరారు. ది హోప్ ఫౌండేషన్ ఒంగోలు ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లు ఆశ్రమంలో చిన్నారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దామచర్ల జనార్దన్కు బొమ్మరిల్లు నిర్వాహకులు, హోప్ ఫౌండేషన్ సభ్యులు స్వాగతం పలికారు. బొమ్మరిల్లులో ఆశ్రయం పొందుతున్న చిన్నారులను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా హోప్ ఫౌండేషన్ ద్వారా చేపట్టబోతున్న కార్యక్రమాల వివరాలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు ఫౌండేషన్ సభ్యులు వివరించారు. 2010 నుండి హోప్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని ఫౌండేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సహకారంతో తాము హోప్ స్వచ్ఛంద సంస్థ ద్వారా వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రానున్న రోజుల్లో తమ సేవలను మరింతగా ప్రజలకు చేరువ చేస్తామని తెలిపారు. తాము చేస్తున్న స్వచ్ఛంద కార్యక్రమాలకు ప్రభుత్వం నుండి సహకారం అందే విధంగా చూడాలని సభ్యులు జనార్దన్కు వినతి పత్రం అందజేశారు. హోప్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను సత్కరించారు. ఈ సందర్భంగా క్యారమ్స్ పోటీలో గెలుపొందిన బొమ్మరిల్లు విజేతలకు ఎమ్మెల్యే బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సంస్థ సెక్రటరీ సిద్దిక్, కోశాధికారి రాజశేఖర్, ఉపాధ్యక్షులు యశ్వంత్, సంయుక్త కార్యదర్శి జ్యోతి, కార్యనిర్వాహక సభ్యులు రాజేష్, మస్తాన్బాబు తదితరులు పాల్గొన్నారు. మేము గత కొంతకాలం నుంచి మేము ఈ హోప్ ఫౌండేషన్ ద్వారా కొంతమంది పేదలకి మాకున్న దాంట్లో మేము కొంచెం వాళ్ళకి భోజనం అయితేనేమి, నిత్యావసర సరుకులు అయితేనేమి, కొన్ని హోమ్స్కి కూడా మేము వెళ్ళి ఇట్లా ఆర్ఫనేజ్ హోమ్స్కి వెళ్ళి మేము ఇట్లా సహాయం చేస్తూ ఉన్నాము. ఈ సహాయం ఎందుకంటే మమ్మల్ని చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి చేస్తారన్న ఉద్దేశం అంతే. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ బొమ్మరిల్లో ఈ ఈవెంట్ మాది ఇది నాలుగోసారి చేస్తూ ఉన్నాము. 2015 నుంచి మేము ఈ కార్యక్రమాలను చేపడుతూ ఉన్నాము. జనార్దన్ అన్న గారి సహాయం మాకు చాలానే ఉంది. ఇంకోటి ఏంటంటే అన్న ఎంకరేజ్మెంట్ కూడా మాకు
సో 2 సంవత్సరాలు కంప్లీట్ అయినందువలన మళ్ళీ మేము అన్నగారి దగ్గరికి వెళ్ళి అన్నగారు మీరు రావాలనగానే అన్నగారు చాలా దయార్థ హృదయంతో నేను వస్తాను అన్నీ చూసుకోండి మీరే అని చెప్పారు. విన్నంటే ఉన్నారు మాకు ఎప్పుడు కూడా. సో మాట ఇచ్చిన పరంగానే ఈరోజు రావడం జరిగింది. అన్నగారు వచ్చి మాకు ఇంకా చాలా ఉత్సాహాన్ని ఇచ్చాడు, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాడు. సో మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఇప్పుడు దాకా మా ఫౌండేషను 17 పైచులకు ఆర్గనైజేషన్లకు కానీ, బ్లైండ్ హోమ్స్కి కానీ, లేకపోతే ఓల్డేజ్ హోమ్స్కి కానీ చాలా పలు విధాలుగా సహాయం చేసింది. అలానే స్ట్రీట్స్ మీద ఉండే వాళ్ళకి కానీ, హోమ్లెస్ పీపుల్కి కానీ ఫుడ్ కానీ, గ్రాసరీస్ కానీ అన్నీ హెల్ప్ చేయడం జరిగింది. మేము ఇంకా ముందుకు వెళ్ళాలని అన్నగారు మాకు ప్రోత్సహించడానికి ఈరోజు మా దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్పి మేము చెప్పింది విని మేము ఇచ్చినటువంటి వినతపత్రం తీసుకొని ఫౌండేషన్ కావాల్సినటువంటి సహాయ సహకారాలు మాకు ఇస్తానని చెప్పారు. కంపల్సరీ చేస్తానని కూడా మాట ఇచ్చాడు. సో మాకు చాలా కానీ ఈ హోప్ ఫౌండేషన్ కిరణ్ గారు, సిద్దికి గారు, ఇంకా వాళ్ళ టీం అందరూ, వారి పేర్లను నాకు గుర్తులేవు, వాళ్ళందరూ కూడాను వారి సొంత ఖర్చుల కోసం ఉపయోగించుకున్న డబ్బుల్ని దాచిపెట్టేసి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని యువతకి వీళ్ళు ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఊహిస్తున్నాను. వీళ్ళందరికీ కూడాను ఇట్లా యూత్ సేవ చేస్తూ ఉండటం చాలా ఆనందంగా ఉంది. నిజంగా హోప్ ఫౌండేషన్ బొమ్మరిల్లో ఆవిర్భవించింది. బొమ్మరిల్లో ప్రతి కార్యక్రమం వాళ్ళు బొమ్మరిల నుంచి స్టార్ట్ చేయటం చాలా 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎన్నికైన నేపథ్యంలో బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు గ్రామం నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి కాలినడకన బయలుదేరిన 60 మంది పాదయాత్ర బృందం ఒంగోలుకు చేరింది. ఈ బృందానికి నాయకత్వం వహించిన కొల్లూరు మాజీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు నరకం చూశారని, ఆ నరకం నుండి విముక్తి ప్రసాదించిన వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకునేందుకు బయలుదేరామన్నారు. వారంలోపు తిరుమల తిరుపతి దేవస్థానం చేరి తమ మొక్కులు తీర్చుకుంటామని పేర్కొన్నారు. దారి పొడవునా తెలుగుదేశం పార్టీ శ్రేణులు తమకు మంచినీరు, భోజనాలు ఏర్పాటు చేసి ఆదరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం డైరీ డైరెక్టర్ లక్ష్మీ జ్ఞానానంద, భగవాన్ మార్కెట్ మాజీ యార్డ్ వైస్ ప్రెసిడెంట్ సింగంశెట్టి రాఘవరావు, కొల్లూరు గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మాది బాపట్ల జిల్లా కొల్లూరు మండలం, కొల్లూరు గ్రామం, వేమూరు నియోజకవర్గం. మేమందరం కూడా 60 మందిని బయలుదేరడం జరిగింది. ఇది ఈరోజు 5వ రోజు ఇక్కడికి చేరుకున్నామండి. ఇంకొక 10 రోజులు సుమారుగా అనుకుంటున్నాం. రోజుకి 25-30 కిలోమీటర్ల మధ్య నడుస్తున్నాము. ఇబ్బందులు ఉన్న కాళ్ళ నొప్పులు, కాళ్ళలో కొన్ని ఇబ్బంది. అయితే దారి పొడుగునా కూడా ప్రజలందరూ కూడా మాకు చాలా సాదర స్వాగతం పలుకుతూ మాకు సంఘీభావం తెలియజేస్తున్నారు. అదేవిధంగా వారి మద్దతుగా మంచినీళ్ళు అందించడం, మజ్జిగ అందించడం, ఇతర కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఈ పాత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, మేము పడే కష్టానికి కూడా ప్రజలు మమ్మల్ని గుర్తించి ఇదంతా చేస్తున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తాడు. మేము అలా కనుక జరిగితే మేము కాలినడకను వచ్చి మొక్కు తీర్చుకుంటామని చెప్పి మా డాక్టర్ కనకాల మధుసూదన్ గారి ప్రసాద్ ఆధ్వర్యంలో మేము అందరం 60 మంది బృందంగా బయలుదేరాము. అయితే మాకు ప్రతి ఒక్క మనిషి మాకు దారిపడిన అడుగడుగున బ్రహ్మనీరాజులు పడుతున్నారు. అంటే జగన్ యొక్క దీన్ని ఎట్లా ప్రతిఘటించారో మాకు ఇప్పుడు తెలుస్తూ ఉంది. జనం ఎట్ట మాకు రోడ్ల ఉంటే బ్రహ్మరథం పడుతూ ఉంటే ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి ఈ ప్రజలంతా సహకరిస్తున్నారు. అలాగే మేము ఇంకో 10-15 రోజుల్లో మొక్కు తీసుకోవడానికి దేవదేవుడి దగ్గరికి వెళ్ళొద్దామని చెప్పి తెలియజేస్తాం. ఫస్ట్ 1వ తారీఖు బయలుదేరామండి. మార్నింగ్ బయలుదేరాము. ఇప్పటికి వాటికి 5వ రోజు ఒంగోలు చేరుకున్నాం. రాత్రులు నియోజకవర్గాల్లో ఉంటారా? నైట్ స్టే కళ్యాణ మండపాలండి. మన పార్టీ వాళ్ళు అక్కడ పార్టీ వాళ్ళు కళ్యాణ మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు కూడా కొంచెం ఇది పార్టీ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు బాగా మాకు విపరీతంగా ఉన్నాయి. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మాకు బాగా ఇదిగా కనపడతాయి. జోనోసిస్ డేను పురస్కరించుకుని పెంపుడు కుక్కల యాజమానులు తమ కుక్కలకు రేబీస్ వ్యాక్సిన్ వేయించి ఆరోగ్యకరంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ బేబీరాణి అన్నారు. ఒంగోలు సంతపేటలోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 6న ప్రపంచవ్యాప్తంగా జూనోసిస్ డే సందర్భంగా ఉదయం 8 గంటలకు పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబీస్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. యజమానులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. 1895వ సంవత్సరంలో ఒక పిల్లవాడికి కుక్క కరిచిన సందర్భంలో డాక్టర్ ఆ పిల్లవాడిని పరీక్షించి ర్యాబిస్ వ్యాధి సోకిందని గుర్తించి అప్పటి నుండి
జూనోసిస్ డే జరుపుకుంటున్నామని తెలిపారు. జూనోసిస్ డే ఎవ్రీ ఇయర్ మనము జూలై 6న జూనోసిస్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. జూనోసిస్ అంటే జూనోటిక్ డిసీజెస్ కొన్ని ఉంటాయండి. మనుషుల నుంచి జంతువులకి, జంతువుల నుంచి మనుషులకి సంక్రమించే వ్యాధులని గురించి తెలుసుకోవడాన్ని జూనోటిక్ డిసీజెస్ అంటారా. అవి చాలా వరకు ఉన్నాయి. బ్రుసిలోసిస్ అయితేమి, టీబీ, ఆంథ్రాక్స్ అండ్ మెయిన్లీ ర్యాబిస్ అండి. ఈ ర్యాబిస్ అనే వ్యాధి ముఖ్యంగా మనకి కుక్కల నుంచి వ్యాప్తి చెందుతుంది. సో వాటిని కట్టడి చేయడం ఎలా అనే ఉద్దేశంతో మనము ప్రపంచవ్యాప్తంగా జూనోసిస్ డేని జూలై 6ని సెలబ్రేట్ చేసుకుంటాం. లూయిస్ పాస్చర్ అనే సైంటిస్టు 1885 సంవత్సరమున ఒక పిచ్చి కుక్క కరిచిన ఒక బాలుడి మీద జూలై 6న 1885లో ఈ యాంటీరేబిస్ వ్యాక్సిన్ వేసి అతని ప్రాణాలని కాపాడడం జరిగిందనమాట. అంటే రేబీస్ బారిన పడి చనిపోకుండా. సో అందుకని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరము జూలై 6న జూనోసిస్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ సందర్భంగా మనము అన్ని పెంపుడు కుక్కలకు ర్యాబిస్ వ్యాక్సిన్ని మేము వేయడం జరుగుతుందండి. మన ప్రకాశం డిస్ట్రిక్ట్కి 35,230 డోసులు ర్యాబిస్ వ్యాక్సిన్ రావడం జరిగింది. ఇవి మేము మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వైద్యశాలకు, అది ఆర్ఎల్ యూనిట్ అవ్వచ్చు, నెక్స్ట్ వెటనరీ డిస్పెన్సరీస్ అవ్వచ్చు, ఆర్ వెటనరీ హాస్పిటల్స్ అవ్వచ్చు, అన్నిటికీ కూడా మేము ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఆ సందర్భంగా వెటనరీ పాలిక్లినిక్, ఈ జాయింట్ డైరెక్టర్ ఆఫీసు ప్రెమిసెస్లో ఉన్నటువంటి వెటనరీ పాలిక్లినిక్లో మనము ఘనంగా రేపు ఉదయం 8 గంటల నుంచి ఈ జూనోసిస్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. మన ఒంగోలు పట్టణంలో చాలామంది కుక్కల్ని పెంచుకుంటున్నారు. వెరైటీస్ 80+ 80కి పైగా బ్రీడ్స్ మన ఒంగోలు టౌన్లో చూడొచ్చు. అన్ని పెంపుడు కుక్కల ఓనర్సు రేపు సదవకాశాన్ని సద్వినియోగం పరుచుకొని మీ యొక్క పెంపుడు కుక్కలన్నింటినీ తీసుకొని వచ్చి సాయంత్రం 5 దాకా మనము మెయిన్ ఉదయము చక్కగా వచ్చి ఫ్రెష్గా అన్నిటికీ వ్యాక్సిన్ చేయించుకుంటే మంచిది. ఉచితంగా చేస్తాము. ఒక వారం రోజుల పాటు, అంటే రేపు 6th సాటర్డే నుంచి నెక్స్ట్ డే సాటర్డే వరకు కూడా వచ్చిన ప్రతి ఒక్క కుక్కకు, పెంపుడు కుక్కలకు ఉచితంగా ర్యాబిస్ వ్యాక్సిన్ వేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. కాబట్టి వారం పొడుగుతున్నా కూడా మీరందరూ కూడా వ్యాక్సినేషన్ని యూటిలైజ్ చేసుకొని మీ కుక్కలు ర్యాబిస్ బారిన పడకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటారని, ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నానండి. ధన్యవాదాలు. రెవల్యూషనరీ విద్యార్థి సంఘం 10వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఒంగోలు ఎస్సీ హాస్టల్లో జెండా ఆవిష్కరించి ఆటలు, ఆవిర్భావ సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈదుపల్లి నాగరాజు హాజరయ్యారు. ఆర్ఎస్యు ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 11వ సంవత్సరంలోకి అడుగుపెడుతుందని నాగరాజు తెలిపారు. ప్రభుత్వ విద్యా పరిరక్షణకు ఉద్యమాలు ఊపిరిగా ముందుకు నడుస్తున్నామన్నారు. ప్రభుత్వ విద్య పరిరక్షణతో పాటు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలకు ఆర్ఎస్యు నాయకత్వం వహించిందని తెలిపారు. దేశంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ విద్యకు కొమ్ము కాస్తున్నాయి, కోట్లు దోచిపెడుతున్నారని, అది దుర్మార్గమైన కుట్ర అని, అలాగే జరిగితే భవిష్యత్తులో ప్రభుత్వ విద్య పరిరక్షణ అనేది కష్టమని తెలిపారు. ఉద్యమాలు చేసే క్రమంలో ఆర్ఎస్యు నాయకత్వంపై అనేక కేసులు పెట్టిన ఐధైర్యపడకుండా విద్యార్థుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పోరాటాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశవ్యాప్త విధానంగా సమస్యల పరిష్కారానికి నాయకత్వం వహిస్తుందని, అందుకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ఆర్ఎస్యును బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి పరుచూరి అవినాష్, జిల్లా ఉపాధ్యక్షులు తాళ్ల వర్షిత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 10 వసంతాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టుకున్న ఆర్ఎస్యుకి ముందుగా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ 10 సంవత్సరాలు విద్యార్థుల సమస్యలకై అనేక పోరాటాలు చేస్తూ మేము 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుపెట్టుకున్న సందర్భంగా ఈరోజు మన స్థానిక ఎస్సీ హాస్టల్లో కేక్ కట్ చేయడం జరుగుతుంది. దానికి మన విద్యార్థులకి ఒక పోరాట యోగంగా కల్పించాలని చెప్పి, ఒక ధైర్యవంతంగా విద్యార్థులు సమస్యలు ఏవైతే ఎదుర్కోవాలని చెప్పి మేము ఈరోజు మన చైతన్యపరచడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులు ఏ విధమైన ఇబ్బంది ఉన్నా కానీ ఆర్ఎస్యు ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. మా ఫోన్ నెంబర్లు 7780482199 సంప్రదించండి. మీకు ఏ ఒక్క సమస్య ఉన్నా కానీ
మాకు సంప్రదించి కాల్ చేసి చెప్పవలసిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా స్కాలర్షిప్ల విషయంలో అయితేమి, ఫీజుల విషయంలో అయితేమి, అధిక ఫీజుల విషయంలో అయితేమి, ఇంకా ఏదన్నా ఆడపిల్లల వేధింపులు అయితేమి, ఏదన్నా కానీ మా విద్యార్థి సంఘానికి ఒక్క చిన్న ఫోన్ కాల్ ద్వారా మేము స్పందిస్తామని చెప్పి తెలియజేస్తూ మీడియా ముఖ్యంగా ఈరోజు నగరంలోని కర్నూలు రోడ్డులోని బర్కాస్ హోటల్లో బ్రోయర్ తగలబడి పొగలు వ్యాపించాయి. సాగర్ హోటల్ సెంటర్ నుండి అద్దంకి బస్టాండ్ వరకు పూర్తిగా దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఏం జరిగిందో తెలియక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. బార్కాసులోని బ్రోయర్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో పూర్తిగా కాలిపోయి పొగలు వ్యాపించాయి. నిర్వాహకులు స్పందించి లోపల మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చినప్పటికీ అప్పటికే మంటలను అదుపు చేశారు. ఏ హాస్టల్ డోలానా? మనిషిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అవయవాలు కన్ను, ముక్కు, చెవి. వాటి పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి. చెవి భాగం వీటిలో సున్నితమైంది. చెవి ప్రాధాన్యత తెలుసుకోలేక చెవిని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో చెవిని కొంతమంది గుబులు తీసేవారికి అప్పగిస్తుంటారు. తద్వారా వారి మిడిమిడి జ్ఞానంతో చెవులకు ప్రమాదం సంభవించే అవకాశాలు 90% ఉన్నాయి. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో గుబులు తీస్తామని చెప్పి ప్రయాణికుల చెవులకు చిల్లులు పెడుతున్న వైనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. గుబులు తీసే వృత్తిలో చాలామంది మనకు బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో తారసపడుతుంటారు. వారు చెవిలో ఏవేవో ద్రవాలు వేసి శుభ్రత లేని సూదులు, చిన్న చిన్న పరికరాలు పెట్టి చెవిని శుభ్రం చేస్తుంటారు. చెవిలో ఆముదంతో పాటుగా ఇంకా ఏవేవో ద్రవాలు వేస్తుంటారు. దీంతో చెవికి వినికిడి లోపం రావడంతో పాటు ఫంగస్ వ్యాపించి శాశ్వతంగా వినికిడి లోపం సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. చెవికి సంబంధించి వైద్యులు అందుబాటులో ఉన్నా గానీ తాత్కాలిక ఉపశమనం కోసం కొంతమంది వీరి వద్దకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రమాదాలు కోరి తెచ్చుకుంటుంటారు. ప్రతి ఒక్కరూ చెవి పట్ల జాగ్రత్త వహించాలి. ఏదైనా సమస్య ఉంటే వైద్యుల వద్దకు వచ్చి చూపించుకోవాలని చెవి, ముక్కు, గొంతు డాక్టర్ నడికట్టు మౌనికారెడ్డి తెలిపారు. పరీక్షలు చేసిన తర్వాత చెవికి ఉన్న సమస్యలను గుర్తించి వాటికి సంబంధించిన మందులు అందజేస్తారన్నారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ గుబిలి తీసే వారి దగ్గర చెవులు అప్పగించినట్లయితే వినికిడి లోపంతో పాటుగా ఫంగస్ వచ్చి ప్రాణానికే ప్రమాదం సంభవిస్తుందని హెచ్చరించారు. కుటుంబ వృత్తిగా కొంతమంది ఇదే పని చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ ఈ వృత్తి ఎంతో మందికి వినికిడి లోపం తెస్తుందన్నారు. కనుక ప్రజలు అవగాహనతో చెవికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లి చూపించుకోవాలని డాక్టర్ సూచించారు. మీరు ఏ ఊరన్నా మంది? మాది విజయవాడ. విజయవాడ. ఇక్కడ ఎప్పటి నుంచి మీరు ఇది గూగుల్ తీయటం? అంటే మా అమ్మ నాన్నలు మహారాష్ట్ర, మేము పుట్టి పెరిగింది విజయవాడ. అక్కడికి వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి వచ్చి అన్నాడు ఇక్కడంటే ఇది మా ఊరు కాదని మేము క్యాంపులు వేస్తాం. అటు చిన్న చిన్న ఊర్లు అన్నీ తిరుక్కుంటా వెళ్తాము. అది ఇప్పుడు ఈ గుబులు తీసిన దానికి ఎంత తీసుకుంటారు? మామూలుగా 40 రూపాయలు, 50 రూపాయలు. ఇంకా ఏమేమి చేస్తారు? మాలిష్ చేస్తాం తలకి. స్టీరింగ్ వైర్లు ఉంటాయి, స్టీరింగ్ వైర్లతో బండికి డెకరేషన్ చేస్తాం. మీరు ఎప్పుడైనా ఎంతమందికి చేస్తారు రోజుకి? మీరు చెప్పలేమన్నా పనిని బట్టి. అంటే కొంతమంది ఖాతా వాళ్ళు ఉంటారు, కొంతమంది తీపిచ్చుకోవాలనిపిస్తారు. ఖాతాలు ఉంటారు అన్న. ప్రతి ఆదివారం వస్తారు, తీపిస్తారు. రోజుకి ఒక 20-30 చేస్తారా? పనిని బట్టి అన్న. మామూలుగా అడుగుతాం. రోజుకి 10-15 అలా అయింది. వాటిని ఏమేమి వాడతారు మీరు చెవులోకి? ఆమ్దం అన్న. ఆమ్దము, పరాక్సైడ్ అంతే. ఎవరికి ఇబ్బంది ఉండదా? ఇది ఇబ్బంది ఏమి ఉండదన్న. మా తాతలు ముత్తాతల నుంచి వచ్చింది. ఇబ్బంది ఏమి ఉండదు. చెవులు పోవటం అస్సలు అలాంటివి ఏమి ఉండవు.
ఈ పని అయితే ఇంచుమించుగా ఒక 28 సంవత్సరాల నుంచి చేస్తాను సార్. 28 సంవత్సరాల నుంచి నువ్వే చేస్తున్నా మీ ఫ్యామిలీ నుంచే? మా ఫ్యామిలీ నుంచే, అంటే మా నాన్నగారు గారు ఇదే పని చేసేవాళ్ళు, మా నాన్నగారు మా మామగారు అందరూ ఇదే పని చేసేవాళ్ళు. ఎక్కడ మీది సొంత ఊరు? సొంత ఊరు గుంటూరు జిల్లా, కాకపోతే ఇప్పుడు ఇక్కడే మ్యారేజ్ చేసుకుని ఇక్కడే ఉంటున్నాం. టోటల్గా ప్రధానంగా ఇదే వృత్తి అని? ఇదే నేను కానీ మా నాన్నగారు కానీ మా మామగారు అందరూ. ఏం కాదా ఇవాళ చెవులకి మీరు ట్రైనింగ్ ఇస్తాయి? ట్రైనింగ్ అంటే ఇప్పుడు అలవాటు లేకపోతే రావు సార్. తీసుకుంటారా? కంపల్సరీగా. ఎన్ని రోజులు ట్రైనింగ్ అది? ఇంచుమించు ఉంటుంది ఒక 4-5 నెలలు. 4-5 నెలలు ఇంట్లోనే మా నాన్నగారు కానీ అలా ఇచ్చి అలాగా జాగ్రత్త తీరాని పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడు ఎవరికి చెవులు పోయిన దాఖలాలు ఏమైనా? లేదు చెవులు రావటం లేదు, అట్లాంటిది ఏం సార్. అసలు మామూలుగా ఒకవేళ స్టార్టింగ్లో తీసినా కానీ చెవులో బయట తీస్తాం కానీ లోపల దాకా పెట్టాం. ఎప్పుడైతే ఫుల్గా ప్రాక్టీస్ అయిద్దో అప్పుడు లోపల దాకా పెట్టి అలా తిప్పుతూ ఉంటాం. అప్పుడు దాకా బయట తీసేది, అంటే గుబులు వచ్చినా రాకపోయినా కానీ. రోజుకి ఎన్ని గుబులు తీస్తారు? లెక్క అయితే సరిగ్గా తెలియదు కానీ రోజుకి ఇంచుమించుగా 30-40 మంది దాకా చేయవచ్చు. ఒకసారి తీసుకుని 40 రూపాయలు తీసుకుంటారా ఒక చెవికి? మామూలు క్లీన్ చేసినందుకు ఇదివరకు 40 రూపాయలు తీసుకున్నాను, ఇప్పుడు 50 రూపాయలు తీసుకుంటున్నాం. రేట్లు పెరిగినాయి కదా? ఒక 10 రూపాయలు పెంచాం అంతే సార్. ఇప్పుడు చెవులో గుబులు ఏదైనా ఎగస్ట్ ఉందనుకో ఒక 100-200 అట్లా ఇస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళు తృప్తిగా. అది ఎంతమంది ఉన్నారు మొత్తం ఇక్కడ? నేను మామూలుగా ఇంచుమించుగా ఒక 5-6 అట్లా ఉంటాం. ఇక్కడ నేను ఇటు పక్క నేను ఒకరిని ఉంటాను, అటు పక్క ఒక 4 ఉంటాను. ప్లేస్ మీరే నిర్ణయించుకుంటారు? లేదు సార్, ఇక్కడే ఇదివరకు అంటే ఊరు మొత్తం తిరిగేవాళ్ళం, ఇప్పుడు అంటే ఇక్కడ నిలబడ్డాం, అలవాటు చేసుకున్నాం. నమస్తే అండి అందరికీ. నేను డాక్టర్ మౌనిక, ఈఎన్టీ స్పెషలిస్ట్, శ్రీరామ్ హాస్పిటల్ నందు కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ నేను మీకు అందరికీ చెప్పదలుచుకున్న విషయం చెవి గురించి. జనరల్గా అందరిలో ఉండే అపోహ ఏంటి అంటే చెవి శుభ్రం చేసుకునేకి వాళ్ళు ఎవరికి వాళ్ళు రకరకాలుగా వాళ్ళ ఇళ్లల్లో అయితేనేమి పిన్నీసులు పెట్టుకోవడము, దూది పిల్లలు పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు. బయట ఈ మధ్య కొత్తగా నేను గమనించిన విషయం ఏంటి అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరు ఒక సంచి వేసుకుని కొంత అమౌంట్ తీసుకుని ఇష్టం వాళ్ళ దగ్గర ఏం వాడతారో తెలీదు తీసుకుని బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్స్ దగ్గర చెవిలో ఏ రకమైన లిక్విడ్ వాడతారో తెలీదు వేసి శుభ్రపరచడానికి ట్రై చేస్తున్నారు. దానివల్ల మీకు మేలు జరగకపోగా కీడే ఎక్కువ జరుగుతుంది. చెవి నార్మల్గా మనకి చెవి ముఖ్యమైన భాగం, ఎందుకంటే మనకి వినికిడి లేకపోతే ఎంత ఇబ్బంది పడతాము. ఇవన్నీ మన చేతులారా కొని తెచ్చుకునే సమస్యలు. మీకు ఎటువంటి ఇబ్బంది అయినా చెవికి సంబంధించి ఉంటే దయచేసి చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన డాక్టర్ గారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. రెండోది నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే చెవి దాని యొక్క న్యాచురల్ పనితనమే ఏంటి అంటే దానంతటా అదే క్లీన్ చేసుకుంటుంది. దాన్ని మనం ఏమీ వేసి క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. రెండోది చెవికి సంబంధించి ఏమైనా చీములు కానీ ఇలాంటివి కారితే దయచేసి అశ్రద్ధ చేయకుండా కన్సల్టెంట్ని మీరు కలిస్తే మొదట్లోనే ట్రీట్మెంట్ టాబ్లెట్స్తో సరిపోతుంది. లేదు మీరు డిలే చేసుకుంటూ వెళ్తే మాత్రం అనవసరంగా మీరు చెవిని ఇబ్బంది పెట్టి వినికిడి అనేది కోల్పోవటం జరుగుతుంది. సర్జరీస్ వరకు తీసుకుని వెళ్తారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. డబ్బులో సంతోషం లేదు, కానీ సంతోషాన్ని ఇచ్చే ప్రతి దాని వెనుక డబ్బుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.